బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో షణ్ముగం, వేలుమణి పాల్గొన్నట్లు తెలుస్తోంది. పార్టీ అంతర్గత విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే షణ్ముగం వర్గం విజయ్కు మద్దతు ప్రకటించారు. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో షణ్ముగం, వేలుమణి పాల్గొన్నట్లు తెలుస్తోంది. పార్టీ అంతర్గత విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే షణ్ముగం వర్గం విజయ్కు మద్దతు ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ భేటీ అయినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, అన్నా డిఎంకే షణ్ముఖ వర్గం ఎమ్మెల్యేలతో కొద్దిసేపటి క్రితమే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భేటీ అయ్యారు. ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. తమిళనాడు రాష్ట్రంతో పాటుగా అన్ని రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే షణ్ముఖం వర్గం మొదటి నుంచి కూడా టీవీకే పార్టీకి మద్దతు ఇస్తూ వస్తుంది. పళనిస్వామి వర్గం అన్నా డిఎంకే వాళ్ళు ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నారు. అయితే షణ్ముఖం వర్గం ఒక ఆరోపణ చేస్తూ వస్తుంది. డిఎంకే, అన్నా డిఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన నేపథ్యంలో అందుకు మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి ఏఐడిఎంకే పార్టీ మాదే అని కూడా షణ్ముఖం వర్గం చెప్తూ వస్తుంది. సో అందుకని టీవీకే పార్టీకి మేము మద్దతు ఇచ్చేందుకు మొదటగా సన్నద్ధమైనప్పుడు టీవీకే పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్దతు ఇవ్వద్దని కూడా పళనిస్వామి మాపై మమ్మల్ని బుజ్జగించే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇప్పుడు మేము బయటకు వచ్చాము. సో ఇప్పుడు మా యొక్క లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా మా యొక్క నేతనే, షణ్ముఖం వర్గంలో ఉన్నటువంటి ఒక నేతని ఎన్నుకుంటాము. సో పళనిస్వామికి మాకు ఎటువంటి సంబంధం లేదని కూడా ఆయన అధికారిక ప్రకటన చేశారు. సో ఇలాంటి పరిణామంలో సో ఇప్పుడు టీవీకే అధ్యక్షుడు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ షణ్ముఖం వర్గంతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే రేపు బల నిరూపణ అసెంబ్లీలో ఉన్న నేపథ్యంలో ఇప్పటికే టీవీకే ఒక ఎమ్మెల్యే హైకోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో ఒకే ఒక ఓటు తేడాతో గెలిచారు. సో ఆయన రేపు బల నిరూపణ పరీక్షలో భాగంగా ఆయన పాల్గొనకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు సవాల్ చేస్తూ టీవీకే సుప్రీంకోర్టుకి వెళ్ళింది. చూడాలి మరి ఇక సుప్రీంకోర్టు ఎటువంటి ప్రకటన చేస్తుంది అనేది అదొక భాగం. అయితే ఇప్పుడు షణ్ముఖం వర్గం 16 నుంచి 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు విజయ్ వారితో భేటీ అయ్యారు. కాబట్టి సో వారందరూ కూడా రేపు విజయ్ కి అందరూ కూడా మద్దతు తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే టీవీకే పార్టీకి 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. సో అందులో ఒకరు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఒకే ఒక ఓటు తేడాతో గెలవడంతో సో అది హైకోర్టులో ఉన్న కేసు నేపథ్యంలో 119 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి యాక్చువల్గా 118 మాత్రమే. కాబట్టి ఇలాంటి పరిణామంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు బల నిరూపణలో భాగంగా. కాబట్టి సో కొంత టెన్షన్ టీవీకే పార్టీకి నెలకొంది. కానీ ఇలాంటి ఇప్పుడు కొంత రిలీఫ్ అని కూడా అందరూ చెప్తూ వస్తున్నారు. కారణం ఏంటంటే టీవీకే పార్టీకి షణ్ముఖం వర్గం మద్దతు ఇస్తున్న నేపథ్యంలో సో వారికి ఉన్నటువంటి మద్దతుతో కూడినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఇప్పుడు టీవీకే పార్టీకి మద్దతు తెలుస్తారు, ఓటేస్తారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది తలెత్తదని చెప్పేసి కూడా అందరూ సంబరాలు పడుతున్నారు. సో ఇప్పుడు షణ్ముఖం వర్గం కొన్ని డిమాండ్స్ పెట్టినట్టు కూడా తెలుస్తుంది టీవీకే అధ్యక్షుడు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ముందు. సో అవన్నీ కూడా వారికి నెరవేర్చే అవకాశం ఉంది. అవసరమైతే మంత్రి పదవి ఇచ్చేందుకు కూడా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సిద్ధమైనట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. కాబట్టి సో ఇలాంటి సమయంలో ఒక పక్క టీవీకేకి బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. మరోవైపు ఏఐడిఎంకే రెండు కూటములుగా కీలడం మాత్రం మరింత నష్టం కలుగుతుంది రాబోయే రోజుల్లో పార్టీకి అని కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాబట్టి రేపు అసెంబ్లీలో బల నిరూపణ సందర్భంగా ఇప్పుడు టీవీకే అధ్యక్షుడు తమిళనాడు ముఖ్యమంత్రి షణ్ముఖం వర్గంతో భేటీ మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. కాబట్టి ఇక ఈ అంశానికి సంబంధించి అధికారిక ప్రకటన మరి కాసేపట్లో షణ్ముఖం వర్గం చేసే అవకాశం అవుతుంది. ఇప్పటికే టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నామని కూడా వారు చెప్పారు. కాబట్టి రేపు విజయ్ బల నిరూపణలో భాగంగా వారందరూ కూడా విజయ్ కి మద్దతు తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. సో వారికి వర్గానికి ఏఐడిఎంలో 2 వర్గాలుగా చీలిపోయారు. కాబట్టి షణ్ముఖం కి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా టీవీకే వర్గాల ద్వారా మనకు సమాచారం అందుతుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.